నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? అయితే వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. చాలా బాగుంది. వీళ్ళకి అష్టమ శని ప్రభావం తొలగింది. కర్కాటక రాశి అని అనగానే ఇందులో ఉన్న ఆశ్లేష నక్షత్రానికి 4 పాదములు. ఆశ్లేష నక్షత్రం 4 పాదములు. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓకే. చిత్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆశ్లేష, పుష్యమి నక్షత్రం ఇవన్నీ కర్కాటక రాశిలో ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం గురించి ముందుగా తీసుకోవాలి. కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఇమిడి ఉన్నాయి. ఈ ఆశ్లేష నక్షత్రం వారికి అత్యధికమైన ప్రమాదకరమైన స్థితిగతులు ఉన్నాయి. ఓకే, అంటే ప్రమాదం అంటే ఎటు నుంచి? అనేక రకములైన ప్రమాదములు చెబుతాను, అవి కూడాను. ఆశ్లేష నక్షత్రం కలిగిన జాతకులకు మద్యపానానికి బానిసలు అవుతారు. అంటే మద్యం ఎవరు సేవిస్తలేదండి, చాలామంది సేవిస్తున్నారు. అందరూ అంటే నేను ఒప్పుకోను. మళ్ళా కొంతమంది తాగరు. ఎందుకు తాగాలి? మద్యానికి బానిసత్వం ఎందుకు వహించాలి? తాగరు. తాగవలసిన అవసరం లేదు. మందు ఉంటే ఏంటో వాసన కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం ఎక్కువగా మద్యపానానికి అలవాటు పడిపోవడము, అలాగే మద్యపానానికి అలవాటు పడిపోయి వీళ్ళు సేవించే మద్యం వలన అనేక రకములైన ఇబ్బందులు కలగడం, నోటి దురుసుతనం మాట్లాడటం. ఇప్పుడు నోటి దురుసుతనం అంటే అమ్మ అన్నదా వేరే ఉంటుంది, ఇంకో రకంగా మాట్లాడితే ఇంకో రకంగా వస్తుంది. నోటి దురుసుతనంగా మాట్లాడటం, నా ఎంతటి గొప్పవాడు లేడు అనే విర్రవీగితనే లక్షణాలు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఉన్నాయి. కర్కాటక రాశిలో ఉన్న వేరే నక్షత్రాలు ఉన్నాయి, వాటి గురించి నేను చెప్తాను. పుష్యమి నక్షత్రం 4 పాదములు కూడా కర్కాటక రాశిలోనే ఉన్నాయి. పునర్వసు 4వ పాదం కూడా కర్కాటక రాశిలోనే ఉంది. పునర్వసు 4వ పాదం, ఆశ్లేష, పుష్యమి ఈ 4 పాదాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే పునర్వసు 4వ పాదం వారికి, పుష్యమి నక్షత్రంలో ఉన్న వారికి నేను చెప్పట్లేదు. ఆశ్లేష నక్షత్రం ఉన్న వారి గురించే మనం ఇక్కడ తీసుకోవాలి. కర్కాటక రాశి పరిస్థితి అలాగుంది కాబట్టి ఈ యొక్క వీరికి వివాహ విధానం గురించి ఆలోచిస్తారు పెద్దలు. వయసుకు వచ్చాడు, కుర్రాడు ఉన్నాడు కాబట్టి వివాహం గురించి ఆలోచిస్తారు. వీరికి వివాహం చేస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలోకపోయినా మే, జూన్, జూలై నెలలో వస్తాయి, ముహూర్తాలు ఉంటాయి. అప్పుడు వివాహం చేస్తే ఏమవుతుంది? వీరికి వివాహం చేసినందువల్ల కుటుంబానికి అరిష్టదాయి, చాలా నష్టదాయకమైన పరిస్థితులు వస్తారు. తల్లిదండ్రులకి ప్రాణఖండాన్ని కూడా చూపించేస్తుంది, ముఖ్యంగా తండ్రికి. ఆశ్లేష నక్షత్రం ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? కర్కాటక నిశాకర. కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు నిశాకరుడు, అంటే చంద్రుడు. తిథి ఏది? ఏ తిథి వచ్చింది ఇక్కడ? శుద్ధ పంచమి, అంటే అమావాస్య వెళ్ళిన 5వ రోజు. అమావాస్య వెళ్ళిన 5వ రోజు అక్కడ ఏమున్నది? చంద్రుడు ఒక నెలవంక రూపంలో ఉన్నాడు, సుఖదాయకమైన స్థితిగతుల్లో లేడు. అంటే మనం జాతకాన్ని విశదీకరించేటప్పుడు ఇన్ని రకాలుగా ఆలోచించాలి. ఈ యొక్క కర్కాటక రాశి మీద ఏ గ్రహ దృష్టి ఉంది? రాహు గ్రహ దృష్టి ఉంది. కర్కాటక రాశి మీద రాహుగ్రహ, అంటే మీనరాశిలో రాహు ఉన్నాడని చెప్పాను కదా. కర్కాటక రాశి మీద పడ్డది ఆయన దృష్టి. ఎప్పుడైతే పడిందో కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన చంద్రుడు యోగదాయకుడు కాలేదు అని చెప్పి అనుకున్నాం. రాహు చంద్రులు ఇద్దరు కూడా శత్రుతత్వం ఉంటుంది. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఈ ఆశ్లేష నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించి ఉన్నందువల్ల ఎక్కువగా వాళ్ళ మీద వస్తుంది. కాబట్టి వీరి విషయంలో కడు జాగరూకత అయిన విషయములు తీసుకోవాలి. ఇవే కాదు, ఇందాకనే అడిగో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని అడిగో. ఇంకొక రకమైన ఇబ్బంది ఏంటంటే వాహన ప్రమాదం. వాహన ప్రమాదములు అంటే వీళ్ళు ముందుగానే మనం అనుకున్నాం కొంచెం డ్రింకింగ్ అలవాటు పడతారు అని చెప్పి డ్రింకింగ్లో ఉంటారు. ఆ డ్రింక్ చేసినప్పుడు వాహనాన్ని తొక్కితే ఏమవుతుంది? ఏదైనా అవుతుంది. లేదండి మా అబ్బాయి డ్రింక్ చేయడండి,
చాలా గొప్పవాడండి, అలవాటు లేదండి అని అంటారు. రైటే, అలవాటు లేదు. ఆశ్లేష నక్షత్రంలో ఒక ఇద్దరికి అలవాటు లేకపోవచ్చు. ఈయన మామూలుగానే బండి మీద వెళ్తున్నాడు, మరి ఎదటి నుంచి వచ్చి వాడు తాగేసి వస్తే, వాడు తాగేసి ఉంటే ఏం చేస్తావు? అడుచుకుద్దేస్తాడు, ఇబ్బందికరమైన స్థితిని పొందుతారు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకి వస్తున్నాయి. కాబట్టి జాగరూకతని తీసుకోవాలి. సరే, ఆశ్లేష నక్షత్రంతో ఒకటే చెప్పుకుంటే ఎలాగా? పుష్యమి నక్షత్రం ఉంది, ఉన్న నక్షత్రంలో పునర్వసు 4వ పాదం వరకు ఉన్నాయి. మరి వారికి చెప్పరా అండి? చెప్పాలి. ఈ యొక్క విధానములో మిగిలిన జాతకులకు ఈ ఆశ్లేష నక్షత్రం వరకు అనువదించుకోండి, తప్పే ఉంది. శుభదాయకమైన ఫలితములు ఉన్నాయి. వ్యాపార రంగంలో యోగదాయకమైన స్థితిగతులు ఉన్నాయి. కష్టపడి పనిచేసే వారిలో శుభదాయకమైన ఫలితములు ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందగలిగే స్థితిగతులు ఉన్నారు. ఆరోగ్య వ్యవహారాలలో ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులు, పుష్యమి నక్షత్రానికి సంబంధించిన వాడు నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన, మకర రాశులకు ఆధిపత్యాన్ని వహించిన శని భగవానుడు కూడా మీనరాశిలోనే కలిగి ఉండడము, బుధునితో కలిగి ఉండడంతో కలిగి ఉండడం వల్ల యోగదాయకమైన ఫలితములు ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకు వస్తుంది. వాళ్ళు ఆడిన ఆట, పాడిన పాట, ఏదో అనుకుంటే జరిగిపోతుంది. మంచి మంచి స్నేహాలు చేస్తారు, మంచి ఉపయోగదాయకమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారం చేస్తే వ్యాపారం లాభం కలిసి వస్తుంది. కష్టం చేసి పని చేసిన వాడికి కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. అటువంటి యోగదాయకమైన ఫలితములు పొందడమే కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసమయందు కలిగి ఉన్నారు. అయితే గురువు గారు, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, మరి విద్యారంగం ఎలాగుంటుందంటారు? విద్యారంగంలో ఉన్న వారికి శుభదాయకమైన ఫలితములే పొందుతున్నారు, అశుభదాయకమైన ఫలితములు పొందటం లేదు. ముఖ్యముగా స్త్రీల గురించి చెప్పాలి, అమ్మాయిల గురించి చెప్పాలి. ఈ యొక్క విద్యా ఆధిక్యతలో ఉన్న అమ్మాయిల గురించి చెప్పాలి. ఈ యొక్క కర్కాటక రాశికి అబ్బాయిల కంటే అమ్మాయిల ర్యాంక్ ఎక్కువ వస్తుంది. అబ్బాయిలు అంటే అబ్బాయిలు చదవట్లేదండి, ర్యాంక్ రావట్లేదని కాదు, వస్తుంది వాళ్ళకి. కానీ ఏంటంటే వారికంటే ఎక్కువ ఆధిక్యత పొందింది స్త్రీతత్వంలో ఉంది. స్త్రీలకు ఎక్కువగా ఈ యొక్క రాశి యందు ఉత్తీర్ణతని పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు ఒకటే కాదు, ఇక్కడ ఉద్యోగ రంగంలో ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును, ఉద్యోగాల కోసం ఉద్యోగ అన్వేషణ. ఈ అన్వేషణ అంటే ఎదుగుతున్నారు, ఎప్పటి నుంచో దొరకటం లేదు, ఉద్యోగాలు రావటం లేదు, వచ్చిన ఉద్యోగాలు నిలబడటం లేదు, సుఖదాయకమైన పరిస్థితులు పొందలేదు. అటువంటి స్థితిగతుల్లో ఉన్న వారికి ఉద్యోగ రంగములలో నూతన ఉద్యోగాలకు అన్వేషణ చేసేందుకు ఉద్యోగాలు సంప్రాప్తమవుతాయి. ఎప్పుడైతే సంప్రాప్తమవుతుందో ఉద్యోగ రంగంలో శుభదాయకమైన ఫలితములు పొందడము, అత్యధికమైన లాభదాయకములు పొందడము, పెద్దల యొక్క మన్నలను పొందడం అనేది ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. అయితే కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అయితే చెప్పారు. అయితే వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అసలు? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అమ్మ. ఈ కర్కాటక రాశి వారికి ఆశ్లేష నక్షత్ర విధానంలో ఉన్న వారికి అత్యధికమైన నష్టదాయకమైన ఫలితములు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. దానికి తగ్గ విధానంగానే మనం చెయ్యాలి, ఫలితాన్ని పొందాలి. అంటే ఏం చేస్తే ఈ యొక్క ఫలితాన్ని పొందుతాము? ఈశ్వరతత్వంలో అభిషేకాన్ని చేపించండి. అభిషేకం చేపించిన నెల రోజులు ఉన్నది కదా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి. పుష్యమి నక్షత్రము ఈ నక్షత్రం ఉన్న వాళ్ళకి కూడా అభిషేకాన్ని చేసుకోండి. అయితే ఒకరోజు చేసుకుంటే సరిపోతుందా అండి? కాదు. ప్రతిరోజు ఉదయాన్నే లేవండి, ఉదయకాలాన్నే లేచి తలస్నానం ఆచరించి శుభ్రంగా ఇంటిలో దీప వెలిగించి, లేకపోతే అగరబత్తి వెలిగించి, అంటే కొంతమంది హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఒక అగరబత్తి వాళ్ళ దగ్గర కూడా ఒక పటం పెట్టుకుంటారు కదా హాస్టల్లో ఉన్న వాళ్ళు, అక్కడ దీపం వెలిగించి లేకపోతే అగరబత్తి వెలిగించి నమస్కరించుకుని శివాలయానికి వెళ్ళాలి. ప్రతిరోజు ఉదయకాలానే శివాలయానికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్త హస్తములతో వెళ్ళకూడదు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. పెద్దల దగ్గరికి వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్తున్నాం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినాడు ఓ శివాలయానికి వెళ్తున్నాడు కదా, ఈరోజు ఒక ఆవు పాలు ప్యాకెట్ కొడు, ఓ 10 రూపాయలు పెట్టి, 100 రూపాయలు పెట్టి లీటర్ పాలు 2 లీటర్లు కొనేకమని చెప్పట్లేదు, చిన్నది ఓ 10 రూపాయలు ప్యాకెట్ కొనండి,
వెళ్ళండి, ఆ పంతులు గారు కావండి, ఆ శివలింగం మీద పోస్తాడు, నమస్కరించుకోండి, మనసులో ఉన్న కోరిక చెప్పండి. ఆ తర్వాత శుభ్రంగా ఈ రోజు అది పట్టుకెళ్ళండి, మరుసటి రోజు పెరుగు పట్టుకెళ్ళండి, మరుసటి రోజు గంధం డబ్బా పట్టుకెళ్ళండి, ఇంకో రోజు పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళండి, ఇంకో రోజు ఆవు నెయ్యి పట్టుకెళ్ళండి, ఇంకో రోజు తేనె చేసా పట్టుకెళ్ళండి. రకరకాలు ఉన్నాయి. అవును. ఒకరోజు ఏదో ఒకటి పట్టుకెళ్ళండి. మొత్తం అన్నీ పట్టుకెళ్ళి ఇవ్వండి అంటే అది జరగని పని. కాబట్టి ఏదో ఒకటి మీకు తోచింది. అన్నీ అయిపోయినాయండి, ఇంకా రోజులు ఉన్నాయండి, మళ్ళీ ఆవు పాలతో స్టార్ట్ చేయి, తప్పేముంది. అలా చేయండి. చేసిన తర్వాత సోమవారం నాడు ఈశ్వరుడికి అభిషేకాన్ని చేయాలి. ఎన్ని వారాలైతే వస్తాయో అన్ని వారాలు ఈశ్వరునికి అభిషేకం చేయాలి. సరే, అభిషేకం చేశారు శుభ్రంగా భక్తి శ్రద్ధలతోటి. ఆ రోజునాడు నియమనిష్టలను పాటించండి. సోమవార నియమనిష్టలు ఉంటాయి, ఆ నియమనిష్టలు పాటించండి. అంటే నియమనిష్టలు అంటే ఏంటండి? కోపపడకూడదు ఎవరి మీద. సోమవారం నువ్వు అభిషేకం చేసిన రోజునాడు ఎవడో వచ్చాడు, నిన్నేదో తిట్టాడు, వినలేదు, నాకు వినపడలేదు అని వెళ్ళిపోవాలి. నన్ను తిడతావా, నువ్వెంతరా అని చెప్పేసి కోప్పడిపోకూడదు. మౌనాన్ని వహించాలి. వాడు తిట్టినా కొట్టినా పట్టించుకోకూడదు. అటువంటి నియమనిష్టలు పాటించాలి. సాత్వికాహారము. సాత్వికాహారం అంటే ఏంటండి అనుమానం వచ్చింది ఇక్కడ. భోజనం చేసేటప్పుడు పచ్చి పులుసు అని చెప్పి చేస్తారు, పూర్వకాలం చేసేవారు, వినే ఉంటారు. పచ్చ పులుసు. నువ్వు పప్పులు, కూరలు, చారులు, లేకపోతే దప్పడాలు, వేపుళ్ళు ఇవన్నీ ఉండవు. ఆ సోమవారం నాడు నువ్వు భోజనం చేసిన ఈ యొక్క రాశి వారికి ఆ సోమవారం నాడు అభిషేకం చేసిన రోజు నాడు సాత్వికాహారం అంటే అన్నములోని పచ్చి పులుసు వేసుకోవాలి. ఆవకాయలు, మాగాయలు ఇటువంటి ఉండకూడదు. అంటే ఆయిల్ ఉంటుంది అందులో. పచ్చి పులుసులో ఆయిల్ ఏముంటుంది? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇంకా ఏవో కలుపుతారు, చింతపండు పులుసు పోస్తారు, కలుపుతారు, పచ్చి పులుసు అవుద్ది. ఆ పచ్చి పులుసు మజ్జిగ ఆయిల్ లేని ఫుడ్ తీసుకున్నారు, సాత్వికాహారమైనది. ఆ మధ్యాహ్నం భోజనం చేసుకోండి, మధ్యాహ్నం నిద్రపోకండి. సరే, ఇక్కడితో అయిపోయిందా అండి? అవ్వలేదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది. మరల సాయంత్రం చంద్రోదయం జరిగిన తర్వాత ఇక్కడికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శనం చేసుకోండి. ఒక్కొక్కరికి కొట్టండి, కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళండి శివాలయానికి. వెళ్ళి అక్కడ శుభ్రంగా నందీశ్వరుడిది కానీ శివాలయంలో ఒక చెట్టు ఉంటుంది, బిల్వ వృక్షం ఉంటుంది, రావి చెట్టు ఉంటుంది, ఏదో చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర కానీ లేకపోతే నందీశ్వరుడి దగ్గర పక్కన ఖాళీ ఉన్న స్థలం దగ్గర కానీ శుభ్రంగా నీళ్లు చల్లి పిండితో అష్టదళ పద్మం వేయండి. అష్టదళ పద్మంలో చిన్న చిన్న ప్రమిదలు పట్టుకెళ్ళండి, చిన్న చిన్నవి, ఇంతంత ప్రమిదలు కాదు, చిన్న చిన్న ప్రమిదలు 9 ప్రమిదలు పట్టుకెళ్ళండి. అష్టదళ పద్మంలో 8 దళములలోనూ 8 ప్రమిదలు పెట్టండి. మధ్యలో ఉన్న ఒక ప్రమిది పెట్టండి, 9 ప్రమిదలు అయినాయి. 9 ప్రమిదలు పువ్వొత్తులు అని ఉంటాయి, కాడొత్తి కాదు. పువ్వొత్తు అని చెప్పేసి కింద ఉండి పైకి కాడ కింద ఉంటుంది. ఆ పువ్వొత్తుని వేసి అందులోని ఆవు నెయ్యిని పోయండి. ఆవు నెయ్యిని పోసి 9 ఒత్తులు వెలిగించండి. 9 ఒత్తులు వెలిగించిన తర్వాత అక్కడ ఎదరకుండా కొన్ని పుష్పములు వేసి ఆ 9 ఒత్తులను నమస్కరించుకుని పూజా విధానాన్ని అవలంబించి మీకు వచ్చింటారు. పెద్ద పెద్దగా మంత్రాలు చదివేయాలా, పెద్ద పెద్ద శ్లోకాలు చదివేయాలన్నది కాదు, మీకు ఎలా వచ్చో అలాగా. నవజ్యోతులు, నవగ్రహాలు అనుకోండి, తప్పేది. అవును, నవజ్యోతులు, నవగ్రహాలు అనుకోండి, అలాగా పూజ చేయండి. పూజ చేసిన తర్వాత అక్కడ కొద్దిగా నివేదన చెల్లించాలి. ఏమి నివేదన చెల్లించాలి? పటిక బెల్లం మొక్క ఉంటుంది, రావి ఆకులో అక్కడ పెట్టి పటికి బెల్లం పెట్టండి. పటికి బెల్లం మీద నీళ్లు జల్లించి ఓం భూర్భువ స్వాహ తస్వితరుణ్యం భృగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సుమనాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ అని 5 సార్లు నివేదన చేసి నమస్కరించి మీ మదిలో ఉన్న కోరికను చెప్పండి. ఎవరికి? దీపాలకి చెప్పాలి. మదిలో ఉన్న కోరికను చెప్పమన్నాను కదా అని మనసులో చేసి పెదవు ఆడించడం కాదు, నోటితో చెప్పండి, పైకి వినబడేలాగా. పక్కోళ్ళకి మైకే వక్కలేదు అక్కడ, ఆ దీపంలో వినబడేంత దగ్గరలో ఉన్నంత విధానంలో ఆ వాయిస్ తోటి ఎదరు చెప్పండి. ఆ యొక్క కోరికలు తీరతాయి. ఈ యొక్క వాహన ప్రమాదం నుంచి బయటపడతారు. అత్యధికమైన కష్టదాయకమైన నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్న ఆశ్లేష నక్షత్ర జాతకులకు వస్తున్నది జరుగుతుంది.
అపమృత్యు యోగములు కలిగిస్తున్నది. అంటే వివాహం చేస్తే అపమృత్యు యోగాన్ని చూపిస్తుంది అనుకున్న దాన్ని కూడా దూరం చేయడానికి ఈ యొక్క నవజ్యోతుల విధానాలను పొందారు. ఇది ఏ రోజు చెయ్యాలి? సోమవారం చెయ్యాలి. సోమవారం చేశారు, మధ్యాహ్నం పచ్చిపులుసుతో భోజనం చేశారు కదా, సాత్విక ఆహారం. అక్కడి నుంచి వచ్చేటప్పుడు, శివాలయం దగ్గర నుంచి వచ్చేటప్పుడు రిక్తహస్తములతో రావాలి. మీరేం పట్టుకెళ్ళి ఏదైనా ఉంటాడు వదిలేయాలి, ఏది ఉండకూడదు. ఖాళీ చేతులతో వెనక్కి రావాలి. ఖాళీ చేతులతో వెనక్కి వచ్చేసి ఇంటికి వచ్చేయాలి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏమంటే ఉపవాసం కదండి అనేసరికి ఏం చేస్తాం, ఒక 2 డజన్లు ఇడ్లీలు, 4 దెబ్బరొట్లు ఇలా తినేస్తాడు. అయ్యేమీ తినకూడదు, అంతంత టిఫిన్లు కూడా చేయకూడదు. ఏం చేయాలి అంటే ఆవిరి కుడము, అంటే ఇడ్లీకి ఆవిరి కుడం అని చెప్పేసి కూడా చేస్తారు. ఆవిరి కుడములోని ఉల్లికారం అని చేస్తారు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసి మొదలు కుమ్మేస్తారు. అందులో ఆయిల్ ఉండదు, టేస్టీగా మాత్రం ఉంటారు. ఆ ఉల్లికారంతో ఈ ఆవిరి కుడం తినాలి. ఏమంటే ఆవిరి కుడం తినమన్నారు కదండి, ఒకటి అదనం ఇచ్చండి, నీకు సరిపడగా తినాలి. తీసుకుని కింద పక్కేసుకోవాలి, మంచం మీద కాకుండా కింద పక్కేసుకుని పడుకోవాలి. ఉదయాన్నే లేచిన తర్వాత మంగళవారం వచ్చింది. ఆ మంగళవారం నాడు దీనికి అనుసంధానం ఉంది ఇక్కడ. మంగళవారం ఉదయాన్నే లేచిన తర్వాత స్థలస్థానం మళ్ళీ చేయాలి. స్థలస్థానం చేసి కుజిని ఆలయం కానీ లేక కుదరలేదు, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిపోండి. మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, ఆడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోండి, నమస్కరించుకోండి, ఇంటికి వచ్చేయండి. మీ యొక్క వృత్తి, ఉద్యోగం ఏదో ఉంటాయి కదా, వ్యవహారంలో పాలు పంచుకోండి. ఈ రకంగా చేస్తే ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులకే, కర్కాటక రాశిలో ఉన్న నక్షత్ర జాతకులకు కూడా శుభదాయకమైన ఫలితములు పొందడము, కష్టములు తొలగడము, నష్టములు దరిచేరకుండా ఉండడము, అన్యథా అన్ని రకములుగా కూడా శుభ ఫలితములు పొందగలుగుతారు. చాలా చక్కగా వివరించారు. కర్కాటక రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలో కూడా ప్రతిదీ వివరంగా వివరించారు. ధన్యవాదాలండి. ఆయుష్మాన్ భవ.